మీరు హైదరాబాద్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడితే ఒక్క పేరు లిస్ట్లో ఖచ్చితంగా వినబడుతుంది. అదే విఎన్ఆర్ విజేఐటి కాలేజ్. ఇది హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. ఒక్క నిమిషం, టాప్ కాలేజ్ అనగానే ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి, క్యాంపస్ లైఫ్ అదిరిపోతుంది, ఎలాంటి డౌట్స్ లేకుండా కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు అనుకుంటే మీరు చాలా తప్పు చేస్తున్నట్టు. ఒక కాలేజ్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నామంటే నెక్స్ట్ 4 years మన లైఫ్ని అక్కడ పెడుతున్నామని అర్థం. చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మంచి చెడ్లన్నీ ఆలోచించుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. నిజానికి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం వర్తా కాదా అన్నది ఈ వీడియోలో ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ కాలేజ్ రివ్యూ చేయడానికి మాకు అక్కడ హెల్ప్ చేసిన స్టూడెంట్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే మేము ఈ కాలేజ్ రివ్యూ చేసే వాళ్ళమే కాదు. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే క్యాంపస్ లొకేషన్ ఇది ప్రగతి నగర్, నిజాంపేట్, హైదరాబాద్ లో ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గానే ఉంటుంది. విఎన్ఆర్ కాలేజ్ కి NAC A++ గ్రేడ్ అయితే ఉంది. అలానే NBA అక్రిడిటేషన్ కూడా ఉంది. ఇది కొన్ని కాలేజెస్ కి ఉంటాయి, అందులో ఇది వన్ ఆఫ్ ద కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ కాలేజ్ మనకి JNTUH అఫిలియేటెడ్. ఇప్పుడు కాలేజ్ క్యాంపస్ ఎలా ఉందో చెప్తాను. విఎన్ఆర్ విజేఐటీలో ఎంటర్ అయినప్పుడు వినాయకుడు, హనుమాన్తో పాటు కొన్ని కొత్త బిల్డింగ్స్, అలానే న్యూ బ్లాక్స్, అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కనిపించాయి. మేము లోపలికి వెళ్ళి చూసినప్పుడు క్లాస్ రూమ్స్ అంతా చాలా బాగా అనిపించింది. క్యాంపస్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా కూడా బాగుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్యాంటీన్స్ కూడా కనబడ్డాయి. క్యాంపస్ గ్రౌండ్ నార్మల్గా ఉంది. క్యాంపస్కి వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. కాలేజ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ID కార్డ్ లేకపోతే అస్సలు అలౌ చేయరు. బంక్ కొట్టడం కూడా కొంచెం కష్టమే. CSE, ECE, EEE, మెకానికల్, సివిల్ అన్ని డిపార్ట్మెంట్స్కి సెపరేట్గా ల్యాబ్స్ ఉన్నాయి. లైబ్రరీ కూడా వెల్ స్టాక్డ్ లైబ్రరీ. నెక్స్ట్ మనం హాస్టల్ చూసుకుంటే బాయ్స్ హాస్టల్ కెపాసిటీ 1116, గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ 440. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే బాయ్స్ హాస్టల్ నెంబర్ తక్కువగా ఉంది, గర్ల్స్ హాస్టల్ నెంబర్ లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలేజ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే బీటెక్ వాళ్ళకి పర్ ఇయర్ 1.35 lakhs ఉంటుంది. ఈ ఇయర్ TAFRC ప్రకారం 2.2 lakh వరకు ఉంటుంది. ఇది మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ గురించి మాట్లాడుకోవాలి, అదే ప్లేస్మెంట్స్. మనం ఏ బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఫస్ట్ చూసేది ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని. విఎన్ఆర్లో ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగా జరుగుతాయి. ప్యాకేజెస్ కూడా మంచిగా వస్తాయి. రీసెంట్గా ఒక స్టూడెంట్కి 92 LPA వరకు వచ్చింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి టాప్ కంపెనీస్లో స్టూడెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్తో ప్లేస్ అవుతారు. అందరికీ హైయెస్ట్ ప్యాకేజ్ వస్తాయంటే అది మీ ప్రిపరేషన్ అండ్ మీ డెడికేషన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్గా ఒక 6 to 8 LPA అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి బ్రాంచెస్ చూసుకుంటే CSEకి 349 ఆఫర్స్ వచ్చాయి. IT స్టూడెంట్స్కి 245 ఆఫర్స్, అలానే ECEకి 267 ఆఫర్స్. మిగిలిన బ్రాంచెస్కి కొంచెం తక్కువే ఉండొచ్చు. కాబట్టి బ్రాంచ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం టోటల్ ఆఫర్స్ వచ్చేసి 1886. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 54 LPA ఉంది. గూగుల్ నుంచి 51 LPA, మైక్రోసాఫ్ట్ నుంచి కూడా వచ్చింది. JP Morgan నుంచి 39 ఆఫర్స్ వచ్చాయి, అది కూడా 19.75 LPA. 10 lakhs అబోవ్ ఆఫర్స్ 171 ఉన్నాయి. 6 to 10 LPA రేంజ్లో 580 ఆఫర్స్ ఉన్నాయి. ఓవరాల్గా యావరేజ్ CTC చూసుకుంటే 5.6 LPA అన్నమాట. నెక్స్ట్, ఈ కాలేజ్లో లైఫ్ ఎలా ఉంటుంది, యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ కాలేజ్లో రెగ్యులర్గా ఫెస్ట్లు బాగా జరుగుతాయి. కాలేజ్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్న కాలేజ్లో నెగిటివ్స్ ఏంటో కూడా చూసేద్దాం. కాలేజ్లో కొంతమంది స్టూడెంట్స్కి అటెండెన్స్ ఒక్కోలా ఉంటుందని చెప్తున్నారు. మరీ అంత స్ట్రిక్ట్గా ఉండడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. అలానే ఈ కాలేజ్లో రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల చాలా బ్యాడ్ రిప్యుటేషన్ వచ్చింది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత కాలేజ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన విఎన్ఆర్ కాలేజ్ డీటెయిల్స్లో నేనేమన్నా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు విఎన్ఆర్లో జాయిన్ అవ్వాలనుందా లేదో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. మన కాలేజ్ రివ్యూ సిరీస్లో మీకు నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన పరీక్ష టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి.